హాయ్ అండి. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అయితే నిన్న మనం ఈ మార్కెట్‌కెళ్ళి సప్త శనివారాల వ్రతానికి అన్నీ కొనుక్కు తెచ్చుకున్నాం గదా! ఇవాళ మార్నింగ్ అయితే 4:00 లేచి పూజ చేసుకున్నాను. అయితే మార్నింగ్ చిన్న వీడియో తీసాము. అది దాన్ని అటాచ్ చేస్తాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే దేవుడికి పువ్వుల అలంకరణ కూడా చాలా సెట్ అయ్యింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియులు తెలుసా మీకు? ఆయనకి పువ్వుల అలంకరణ అంటే చాలా ఇష్టం. అందుకే మీరెప్పుడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చూస్తే సాటర్‌డేస్ చాలా పువ్వులతో చాలా అందంగా అలంకరిస్తారు. సో, నేను కూడా మార్నింగ్ పువ్వులవి చాలా అలంకరించుకున్నాను. ఇంకా ఈ ప్రమిదలవి కూడా చేసుకున్నాననమాట. చాలా వచ్చాయి. ఇంక పొద్దున్న నేను హడావిడిగా పూజ చేసుకొని వర్క్‌కెళ్ళిపోవడం. ఇక అందుకని పొద్దున్న అంతా చేయలేదు. నేను వ్లాగ్ ఏం చేయలేదు. జస్ట్ ఒక చిన్న వీడియో మాత్రం తీసాము. అది ఇందులో అటాచ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి, దీపం పెట్టుకొని, ప్రసాదం చేసి చెప్పాను కదా! నిన్న మా అన్నయ్య వాళ్ళని భోజనానికి పిలుస్తానని. ఇదిగో మా అమ్మగారొచ్చారు. మా అమ్మగారికి కొంచెం సిగ్గెక్కువండి. అయితే సాయంత్రం మా అన్నయ్య, వదిన అని వాళ్ళకొక బాబున్నాడు. వాడిని తీసుకొనొస్తారు. ఈవేళ మా అన్నయ్య వాళ్ళని పిలిచాం కదండీ! వాళ్ళ కోసం టిఫిన్స్ చేద్దాము. ఏమి అనుకున్నానంటే ఇడ్లీ అనుకున్నాను. ఒక అదే ఉల్లి బోండా అంటారు కదా! అంటే ఇడ్లీ పిండితోనే కొంచెం వరిపిండేసి ఉల్లి బోండా. 2 రకాల చట్నీసు. అయితే ఇప్పుడు స్వామివారికి మళ్ళీ మనం నైవేద్యం పెట్టుకుంటాం కదా! చక్కెర పొంగల్ చేస్తాను. అది కూడా నేను తీస్తాను. ఎందుకంటే మన చక్కెర పొంగలి చాలా తక్కువ నేను చూసింది వీడియోస్. చాలా బావుంటది. అది కూడా వీడియో తీస్తాను. అది కూడా ఇందులో పెట్టుకుందాం. సరేనా అండి? మళ్ళీ పూజ అయ్యాక కలుద్దాం. నేనిక్కడ వీడియో యాడ్ చేస్తా అని చెప్పాను కదండీ! మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా! అయితే మార్నింగ్ స్వామికి పువ్వులంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా! అందుకని 2 రకాల పూలదండలు, తులసిమాల పెట్టుకున్నాను. అందరూ చూపిస్తున్నారు కదా! సో, అలాగే నేను కూడా 7 పిండి ఒత్తులు చేసి చలిమిడి ప్రమిదలంట. అవి చేసి అయితే 7 రకాల ప్రసాదాలు కూడా చేశాను. పొద్దున్న 4కి లేచానండి. లేచి 7 రకాల ప్రసాదాలు చేసి పెట్టాను. అయితే 7 రకాల ప్రసాదాలు కంపల్సరీ కాదని విన్నాను నేను. మొదటి వారం కదా! ఈవేళ 7 రకాలు చేశాను. మళ్ళీ వారం నుంచి ఒక రకంతో దండం పెట్టుకొని మళ్ళీ ఆఖరి వారం చేసుకుంటాను. దేవుడైతే చాలా అందంగా కన్నుల వైకుంఠంలా ఉన్నారండి. నేను ఆ పొడుపు కుందులు మీరు చూసినట్టయితే నేను చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. అవి 2 స్వామికి పెట్టుకొని కింద 7 ప్రమిదలు పెట్టుకున్నాను. పువ్వుల అలంకరణ చేసుకున్నాను. 7 రకాల ప్రసాదాలు పెట్టుకున్నాను. అయితే సప్త శనివారాల వ్రతం పుస్తకం కొనుక్కున్నాను కదా! అందులో పూజా విధానం మొత్తం ఉంది. ఈవేళ మనం టిఫిన్స్‌కి పిలుద్దాం అని అనుకున్నాం కదండీ! మా అన్నయ్యనిని, మా వదినని, మా అమ్మగారు వాళ్ళనిని. అయితే 2 రకాల చట్నీలు చేస్తున్నాను. ఒకటి వేరుశనగుల చట్నీ. అంటే పల్లీల చట్నీ అన్నమాట. దానికి మనకి వేరుశనగులు డ్రైగా వేపాలి. ఇంకా ఇది పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయ, జీలకర్ర. ఇవి కొంచెం ఆయిల్‌లో వేపుకొని ఇవి 2 కలిపి మిక్సీ చేసుకోవాలి. దానికి మళ్ళీ పోపేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయ, ఆవాలు, కరివేపాకు. ఇదేమో కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. 2 రకాల చట్నీలు చేస్తున్నాను. కొత్తిమీరలోకి ఎండుమిరపకాయ, సాయమినపప్పు, జీలకర్ర ఇవి 3 ఏసి వేపుకొని ఆ తర్వాత మనం ఈ కొత్తిమీరను కూడా ఒక్కసారి నూనెలో మగ్గించుకొని అప్పుడు చట్నీ చేసుకోవాలి. చాలా బావుంటది. ఓకే. ఈవేళ మనం వెంకటేశ్వర స్వామికి సాయంత్రం ప్రసాదం చేసుకోవాలనుకున్నాం కదా! దానికి గాను నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. చక్కెర పొంగల్ కూడా ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇందాక అన్నాను కదా చేస్తానని. ఇగో పల్లీలు డ్రైగా వేపుకుంటున్నాను. అయితే చక్కెర పొంగల్‌కి 2 సరి సమానంగా తీసుకోవాలి. ఒక గ్లాసుడు బియ్యం, ఒక గ్లాసుడు పెసరపప్పు. ఓకే. ఇవి 2 శుభ్రంగా కడిగేసుకొని 1కి 2 పెట్టుకోకుండా అంటే మామూలుగా మనం ఎసరు 1కి 2 పెట్టుకుంటాం. కుక్కర్‌లో అన్నం పెట్టినా ఏం పెట్టుకున్నా. దీనికి 1కి 2 పెట్టుకోకుండా 1కి 1 ఏసుకొని పెట్టుకుంటే అంటే మళ్ళీ మనం పాలేసి కొంచెం ఉడికిస్తాం అన్నమాట. అప్పటికి సరిపోతుంది మనకి. అందుకని 1కి 1 ఏసి పెట్టుకుందాం. నేను దీంతో తీసుకున్నాను కదా! దీంతో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాసు పెసరపప్పు అంటే 2 గ్లాసులు. ఇదిగో నేను 1:30 తీసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేద్దాం.
కుక్కర్ పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తాను. ఒక విజిల్ రానిస్తే మనకి తర్వాత మనం పాలు అవి వేసి షుగర్ అవి వేసి చేసుకుంటాం, సరిపోతుంది. ఓ పక్కన వేరుశనగలు వేపుకుంటున్నాను. ఇవి అయిపోతే పోపు కూడా అంతా వేపేసుకొని చట్నీ చేసి ఉంచుకుంటే ఇడ్లీలు వేడివేడిగా ఏ 7:30కో 8కో మనం పెట్టుకోవచ్చు. కుక్కర్ అయిపోయింది. వేరుశనగలు కూడా వేపేసాను చూడండి, ఇలా వేపుకోవాలి. ఓకే, కుక్కర్ చూడండి ఇలా ఉంది. అన్నం చూసారా కొద్దిగా పొలుగ్గా ఉంది కదా, ఉంటే మనకి ఇంకా ఇందులో కొంచెం మనం షుగర్ వేసుకుంటాం, పాలు వేసుకుంటాం. ఇవన్నీ వేసుకునేటప్పటికి బాగా వస్తుంది అన్నమాట. చూడండి పాలు, ఒక చిన్న గ్లాసుడు పాలు. ఓకే, షుగర్ కూడా వేస్తాను. షుగర్ ఇదిగో, మనకి ఇందాక 2 గ్లాసులు తీసుకున్నాం కదా, అది ఇంచుమించు దీంతో గ్లాస్ వస్తుంది. గ్లాసున్నర వేస్తున్నారు. గ్లాసున్నరకి కొద్దిగా ఎక్కువ వేసానండి, బాగుంటుంది. చక్కెర పొంగలి కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఇగో ఇప్పుడు మనం ఇది ఇలా కలుపుతాం కదా, కలిపితే చాలు, అయిపోతుంది. ఇది కొంచెం పాకం పట్టేటప్పటికి మనకి చక్కెర పొంగలి అయిపోతుంది. నేను ఒక్క విజిల్ ఎందుకు పెట్టుకున్నానంటే, ఎక్కువ అన్నంలోనే ఉడికిపోయింది అనుకోండి కుక్కర్లోనే రైస్, ఇప్పుడు ఇందులో అయ్యేటప్పటికి పేస్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి ఇందులో మెతుకు మెతుకులా కనిపిస్తుంది కదా, అది ఆ టెక్స్చర్ ఉంటుంది. లేకపోతే మొత్తం ఇదంతా పేస్ట్ లో అయిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, మనం ఈలోగా చట్నీ కావాల్సిన పోపులు అవి అందులో వేపేసుకుంటే, మనం ఇంకా దీనికి ఒక ఫైనల్ టచ్ ఏంటంటే, చక్కెర పొంగల్కి కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్లు వేపుకొని వేసుకోవాలన్నమాట ఫైనల్ గా. ఓకే, చక్కెర పొంగల్ నేను సిమ్ లో పెట్టుకున్నాను. ఇగో ఇందులోకి జీడిపప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ మొత్తం ఫుల్ క్యాష్యూ కదా, దీన్ని ముక్కలు చేసి వేపుతాను. ఇగో వేరుశనగలు చట్నీలోకి పచ్చడి పోపు వేపుతున్నాను. అయితే వేరుశనగలు ఇదిగో అన్ని పొట్టు తీసేసి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది మనం డైరెక్ట్ వేసేయచ్చండి, రెండు కూడా వేరుశనగ గుళ్ళు ఈ పోపు రెండు కలిపి మిక్సీ పట్టేయచ్చు. అయితే మనం కొత్తిమీర పచ్చడికి ఏం చేయాలంటే, ముందు అది కూడా మనం సాయమినపప్పు అది వేపుతాను. వేపిన తర్వాత ముందు సాయమినపప్పు మిక్సీ పట్టుకొని, దాని తర్వాత మనం అది కొంచెం మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర వేసి వాటర్ వేసుకొని ఆడించుకోవాలి. ఓకే, ఓ పక్కన ఇది చూసారా, చక్కెర పొంగలి అయిపోయింది. అంతే, పాకం వస్తుంది, సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు దీనికి నెయ్యి వేసి తిరగమూత వేసేస్తాను. జీడిపప్పు కిస్మిస్ ఆపేసాను, అది చక్కెర పొంగలి ఆపేసాను. నెయ్యి వేసి పోపేస్తాను. ఇప్పుడు నేను ఇదిగోండి చక్కెర పొంగల్లోకి నెయ్యి వేసుకుంటున్నాను. చూడు దేవుడి పక్కన నెయ్యి కరుగుతుంది కదా, కరిగిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఇదిగో జీడిపప్పులన్నీ ముక్కలు చేసుకున్నాను. మరి అంత పెద్ద పెద్దగా ఎందుకులే అని కొన్ని కిస్మిస్లు కూడా పెట్టుకున్నాను. అయితే కిస్మిస్లు తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందు జీడిపప్పులు ఒక 80% వేగిపోయిన తర్వాత జీడిపప్పులు వేస్తాను, కిస్మిస్లు వేస్తాను. మాడిపోకుండా ఇలా దగ్గరుండి కలుపుకోవాలి. ఇగో చూడండి, ఇవి మాక్సిమం వేగిపోయినాయి కదా, ఇప్పుడు వేస్తున్నాను నేను కిస్మిస్. ఎందుకంటే కిస్మిస్ వేయగానే ఎరిపెక్కిపోతాయి.
చూసారా జీడిపప్పు కూడా మంచి కమ్మటి వాసన వస్తుంది నెయ్యిలో. కిస్మిస్ పళ్ళు కూడా చూసారా ఎలా ఎగిపోతున్నాయా. ఒకవేళ మీకు గనుక ఏమన్నా మాడుతుంది అనిపిస్తే ఇలా మీరు అట్టకరతో కొద్దిగా పైకి ఎత్తుకున్నారనుకో డైరెక్ట్ వేడి తగలదు. చూసారా మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. ఇందులో వేసేసుకున్నాను. యాక్చువల్లీ చక్కెర పొంగల్లో ఇష్టమైన వాళ్ళు కొబ్బరికాయ కూడా వేసుకోవచ్చు. నేనంత కొబ్బరికాయ అది మేము ఇష్టంగా తినము, సో అందుకని వేయలేదు. చూసారండి మనం నెయ్యి ఎప్పుడైతే వేసామో దానికి ఒక రకమైన షైనింగ్ వస్తుంది అనమాట. మా చిన్నప్పుడు ధనుర్మాసం భోజనాలని పెట్టేవారండి మా ఊర్లో. ధనుర్మాసం భోజనాలు అంటే పండగ నెల వస్తుంది కదా ధనుర్మాసం, అప్పుడు అనమాట ఈ రకరకాలన్నీ పెట్టేవారు. అందులో నేను చాలా ఇష్టంగా తినేదాన్ని చక్కెర పొంగల్. ఓకే, దేవుడికి కొంచెం చల్లారి పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం. కొత్తిమీర పచ్చడికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇందాకనే. అయితే కొత్తిమీర పచ్చడికి మనం ఏం చేయాలంటే చెప్పాను కదా ఇందాక, అవి వేగిపోయిన తర్వాత ముందు మిక్సీ జార్లోకి తీసేసుకొని అది రుబ్బుకున్న తర్వాత ఇది రుబ్బుకుందాం. నేను రెండు రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఓ పక్కన అక్కడ దేవుడికి అన్ని సర్దేసుకున్నాను. ప్రసాదాలు చల్లారాలి, ఈలోగా ఇది వేపేసుకుందాం. అప్పుడు ఒక్కసారి దండం పెట్టుకున్న తర్వాత వచ్చి మిక్సీ పెట్టేసుకొని ఇడ్లీ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది వేగిపోయాక మిక్సీలోకి తీసుకొని కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టుకుందాం. నేను ఆల్రెడీ కొత్తిమీర క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు శనగపప్పు నేను సాయమినపప్పు అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీర మగ్గిస్తాను. కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటే మీకు మిక్సీలో ఎక్కువ అడ్డుపడదు అనమాట. మనం దీన్ని మూత పెట్టి మగ్గించుకోవచ్చు. ఉప్పు అవి నేను ఏం వేయలేదు, చట్నీలో వేసుకుంటాను. చట్నీ మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను. ఇది ఆకే కాబట్టి తొందరగా మగ్గిపోద్ది. ఓకే, నేను పూజ చేసుకొని మళ్ళీ వచ్చి మిగిలిన టిఫిన్స్ చేస్తాను. ఓకేనా అండి. అన్నయ్య వాళ్ళు వస్తారన్నాను కదండి, ఇదిగో తనే మా వదిన అన్నయ్య మా నిషు అనమాట. ముగ్గురు కలిపి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిన్స్ అవి పెట్టి ఇంకా వాళ్ళు టిఫిన్స్ తినేటప్పుడు ఎందుకులే అని తీయలేదు, లాస్ట్లో అలా తీసాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్.